అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 27 అన్నమల్ చీమలు సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు తెలియజేయండి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. فما كان جواب قومه إلا أن قالوا أخرجوا آل لوط من قريتكم إنهم أناس يتطهرون. ఆయత్ నంబర్ 56. లూత్ పరివారాన్ని మీ నగరం నుంచి వెళ్ళగొట్టండి, వారు మహాపవిత్రులుగా చలామణి కాగోరుతున్నారు అనడం తప్ప అతని జాతి వద్ద మరో సమాధానం లేకపోయింది. వ్యాఖ్యానం 73. లూత్ జాతివారు ఇచ్చిన ఈ సమాధానంలో వ్యంగ్య ధోరణి ఉంది. మంచిని ప్రబోధించే ప్రవక్తను వారు పరిహసించారు. ఆయత్ నంబర్ 57. فأنجيناه وأهله إلا امرأته قدرناها من الغابرين. ఆయత్ నంబర్ 57. అందుచేత మేము అతని భార్య మినహా అతన్ని అతని పరివారాన్ని కాపాడాం. ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరుతుందని మేము ముందే నిర్ధారించాము. వ్యాఖ్యానం 74. లూత్ భార్య సాగిస్తున్న వెన్నుపోటు కార్యకలాపాల గురించి అల్లాహకు ముందు నుంచే తెలుసు. ఆమె పశ్చాత్తాపం చెంది దారికి వచ్చే అవకాశాలు లేకపోవడంతో దేవుడు ఆమెను కూడా దుష్టుల జాబితాలో చేర్చాడు. ఆయత్ నంబర్ 58. وأمطرنا عليهم مطرا فساء مطر المنذرين. ఆయత్ నంబర్ 58. వారిపై ఒక ప్రత్యేకమైన రాళ్లవాన కురిపించాము. హెచ్చరించబడిన ఆ జనులపై చాలా చెడ్డవాన కురిసింది. వ్యాఖ్యానం 75. లూత్ జాతి వారిపై కురిపించబడిన రాళ్ల వర్షం గురించి ఇంతకు ముందు వివరంగా వచ్చింది. ఒకవైపు నుంచి వారి బస్తీలు తలక్రిందులుగా చేయబడ్డాయి, మరోవైపు నుంచి వాళ్లపై రాళ్ల వర్షం కురిసింది. వ్యాఖ్యానం 76. అంటే దేవుడు వారిని అకారణంగా శిక్షించలేదు. వారి వద్దకు తన సందేశహరులను పంపించాడు, వారి ద్వారా తన ధర్మాన్ని ప్రబోధించాడు. వారిలో ప్రబలి ఉన్న నైతిక రుగ్మతను దూరం చేసేందుకు దైవ ప్రవక్త సాయశక్తులా కృషి చేశాడు. కానీ అసహజమైన లైంగిక వ్యసనానికి బానిస అయిపోయిన ఆ జాతివారు ఎంత చెప్పినా దారికి రాకపోవడంతో దేవుడు తన శిక్షా కొరడాను జులిపించాడు. ఆయత్ నంబర్ 59. قل الحمد لله وسلام على عباده الذين اصطفى الله خير أما يشركون. ఆయత్ నంబర్ 59. ఓ ప్రవక్త, ఇలా చెప్పు, ప్రశంసలన్నీ అల్లాహకే శోభిస్తాయి. ఆయన ఎన్నుకున్న దాసులపై శాంతి కురియుగాక. ఏమిటి, అల్లాహ్ మేలా లేక వారు భాగస్వాములుగా కల్పించుకున్న బూటకపు దేవుళ్ళు మేలా? వ్యాఖ్యానం 77. దేవుడు ఎన్నుకున్న దాసులు అంటే దైవ ప్రవక్తలని భావం. వారి ద్వారా ప్రజలు సన్మార్గం పొందారు. వారు ఏకదైవారాధన వైపుకు ప్రజలను పిలిచారు, ప్రజల జీవితాలను తీర్చిదిద్దారు. దేవుని ఆ ప్రియతమ దాసులపై శాంతి కురియుగాక. వ్యాఖ్యానం 78. నిస్సందేహంగా అల్లాహే దాస్యమే మేలు. ఉపాధి ప్రదాత, సృష్టికర్త ఆయన మాత్రమే. మరి అటువంటప్పుడు ఆరాధనకు ఆయన కాకుండా వేరొకరు అర్హులెలా అవుతారు? అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్య దైవాలెవరూ తమ దాసుల అక్కరలను తీర్చలేరు. أَمَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ لَكُم مِّنَ السَّمَاءِ مَاءً
فأنبتنا به حدائق ذات بهجة ما كان لكم أن تنبتوا شجرها أإله مع الله بل هم قوم يعدلون. ఆయత్ నంబర్ 60. కాస్త చెప్పండి, ఆకాశాలను భూమిని సృష్టించిన వారెవరు? ఆకాశము నుంచి మీ కొరకు వర్షాన్ని కురిపించిందెవరు? మరి దాని ద్వారా అందాలు జాలువారే తోటలను ఉత్పత్తి చేసిందెవరు? ఆ తోటల చెట్లను మొలకెత్తించడం అనేది మీ వల్ల కాని పని. మరి అల్లాహతో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? లేనేలేడు. కానీ ఈ జనులు సమతుల్యం నుంచి తొలగిపోతున్నారు. వ్యాఖ్యానం 79. 59వ ఆయతులో వేయబడిన ప్రశ్నకు వివరణగా ఈ ఆయతులో మరిన్ని విషయాలు లేవనెత్తబడ్డాయి. సృష్టి ప్రక్రియలోనూ, ఆహారాన్ని వసగడంలోనూ, ప్రణాళికా రచనలోనూ అల్లాహ్ సాటి లేనివాడు. ఆకాశాలను అంత ఎత్తున అపురూపంగా నిర్మించింది, అందులో అందమైన నక్షత్రాలను, గ్రహాలను ఏర్పరిచింది ఆయనే. అలాగే భూమిలో పర్వతాలను మేకులుగా పాతిపెట్టినవాడు, భూమిలో నదులను, కాలువలను, సెలయేళ్లను ప్రవహింపజేసేవాడు, రకరకాల వృక్షాలను మొలకెత్తించేవాడు, పంటల్ని పండించేవాడు, వివిధ రకాల జంతువులను సృష్టించినవాడు కూడా ఆయనే. ఆకాశం నుంచి వర్షపు నీటిని కురిపించి తద్వారా అందమైన తోటలను ఉత్పన్నం చేసేవాడు కూడా ఆయనే కదా. ఏమిటి, మీలో ఎవరైనా ఈ భూమండలములో దైవ ప్రమేయం లేకుండా ఒక్క తోటనైనా సృజించగలరా? ఈ విషయాలను ఆనాటి ముష్రికులు కూడా ఒప్పుకునేవారు. ఉదాహరణకు అన్కబూత్ 63వ ఆయతు. వ్యాఖ్యానం 80. ఇన్ని వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా అల్లాహతో పాటు మరొక దేవుడున్నాడని మీరు అనుకుంటున్నారా? లేక మీరు పూజిస్తున్న ఆ చిల్లర దేవుళ్ళు ఈ వస్తువులలో ఏ ఒక్కదాన్నైనా సృష్టించారా? లేదు కదా. మరలాంటప్పుడు మీరు వారిని పూజలకు అర్హులుగా ఎలా నిలబెట్టుకున్నారు? వ్యాఖ్యానం 81. వారు రుజుమార్గం నుంచి తొలగిపోయి చిల్లర దేవుళ్లను అల్లాహకు భాగస్థులుగా కల్పిస్తున్నారని కూడా అర్థం వస్తుంది. ఆయత్ నంబర్ 61. أَمَّنْ جَعَلَ الْأَرْضَ قَرَارًا وَجَعَلَ خِلَالَهَا أَنْهَارًا وَجَعَلَ لَهَا رَوَاسِيَ وَجَعَلَ بَيْنَ الْبَحْرَيْنِ حَاجِزًا أَإِلَٰهٌ مَّعَ اللَّهِ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ. ఆయత్ నంబర్ 61. భూమిని నివాసయోగ్యంగా చేసిందెవరు? దాని మధ్య నదీ నదాలను ప్రవహింపజేసింది, దాని నిలకడ కోసం పర్వతాలను పాతిపెట్టింది ఎవరు? 2 సముద్రాల మధ్య అడ్డుతెరను ఏర్పరిచినదెవరు? ఈ ఏర్పాట్లలో అల్లాహతో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా సహాయకుడుగా ఉన్నాడా? ముమ్మాటికి లేడు. అయితే వారిలో అనేకులకు అసలేమీ తెలియదు. వ్యాఖ్యానం 82. భూమిని నివాసయోగ్యంగా చేయటం అంటే అర్థం మనుగడకు, జీవితానికి అనుకూలంగా మలచడం అన్నమాట. భూమిని చూడండి, అది స్థిరంగా ఉంది. అందులో చలనం కానీ ప్రకంపనం కానీ లేదు. అందులో పెద్ద పెద్ద పర్వతాలను ప్రతిష్ఠించడంలో కూడా ఎన్నో పరమార్థాలున్నాయి. భూమిలో చలనం, అస్థిరత్వం ఏర్పడకుండా పర్వతాలు ఆపి ఉంచాయి. అందులో ప్రవహించే నదీ నదాలు, కాలువలు ప్రజల జీవిత అవసరాలను తీరుస్తున్నాయి. ఇన్ని అద్భుతమైన ఏర్పాట్లను చేసిన అల్లాహ్ను కాదని వేరితర దైవాలను పూజించడం అజ్ఞానమే కదా. వ్యాఖ్యానం 83. దీని వివరణ కోసం అల్ ఫుర్ఖాన్ సూరాలోని 53వ ఆయతకు ఇవ్వబడిన వివరణను చూడండి. ఆయత్ నంబర్ 62. أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ قَلِيلًا مَّا تَذَكَّرُونَ. ఆయత్ నంబర్ 62. కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు
అతని మొరను ఆలకించి అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు? మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడెవడు? ఏమిటి, అల్లాహతో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు మాత్రం గుణపాఠం గ్రహించేది బహు తక్కువ. వ్యాఖ్యానం 84. మానవుడు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కష్టాల్లో చిక్కుకున్నప్పుడు, దిక్కు తోచని దుస్థితి ఏర్పడినప్పుడు మటుకు తాను నమ్ముకునే మిథ్యా దైవాలన్నిటినీ వదిలిపెట్టి నిజదైవం వైపుకు మరలుతాడు. తన ఆరాధనలన్నిటినీ ఆయన కొరకే ప్రత్యేకించుకుని మరీ అభ్యర్థించుకుంటాడు. మరిన్ని వివరాల కోసం ఇస్రా సూరా 67వ వచనాన్ని, అన్నహల్ సూరా 53వ వచనాన్ని చూడండి. వ్యాఖ్యానం 85. అల్లాహయే కదా ఆయన ఒక అనుచర సమాజం తరువాత మరో అనుచర సమాజాన్ని, ఒక జాతి తర్వాత మరో జాతిని, ఒక తరం తరువాత మరో తరాన్ని ఉనికిలోకి తెస్తుంటాడు. అలా కాకుండా ఆయన అందరినీ ఒకేసారి ప్రవహింపజేస్తే భూమి తట్టుకోజాలదు. ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. వనరులు చాలక ప్రజలు ఇక్కట్లు పాలవుతారు. తమ మనుగడ కోసం భూమిలో అరాచకం సృష్టిస్తారు. ఇలాంటి అస్తవ్యస్త స్థితి నెలకొనరాదన్న ఉద్దేశంతోనే దేవుడు తన ప్రణాళికను అనుసరించి ఒక జాతి తరువాత మరో జాతిని ఉనికిలోకి తెస్తుంటాడు. ఆయత్ నంబర్ 63. أَمَّنْ يَهْدِيكُمْ فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ وَمَنْ يُرْسِلُ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ تَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ. ఆయత్ నంబర్ 63. భూమిపైన సముద్రంపైన అలుముకున్న చీకట్లలో మీకు దారి చూపేవాడెవడు? తన కారుణ్యానికి వర్షానికి ముందే శుభవార్తని అందజేసే గాలును పంపేవాడెవడు? ఏమిటి, అల్లాహతో పాటు వేరొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. వ్యాఖ్యానం 86. అంటే రాత్రి చీకట్లలో మీకు మార్గదర్శకత్వం వహించేవాడు అల్లాయే. ఆయన ఆకాశంలో మెరిసే నక్షత్రాలను సృజించి మీరు మీ గమ్యస్థానాలకు చేరుకునేలా చేస్తున్నాడు. అలాగే కొండలను, పర్వతాలను, పర్వత కనుమలను పుట్టించింది కూడా ఆయనే. ఇవి సరిహద్దు రేఖలుగా, వేరువేరు ప్రదేశాల మధ్య ప్రకృతి సిద్ధ మార్గాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. వ్యాఖ్యానం 87. వర్షానికి ముందు చల్లని గాలులు శుభవార్తను మోసుకు వస్తాయి. అప్పటి వరకు మండు టెండలకు మాడిన మనుషులు, పశువులు, పక్షులు అందరూ ఆ చల్లని గాలులను తనివితీరా ఆస్వాదిస్తాయి, ఆహ్లాదాన్ని పొందుతాయి. ఆయత్ నంబర్ 64. أَمَّنْ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَمَنْ يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ. ఆయత్ నంబర్ 64. చెప్పండి, తొలిసారి సృష్టిని చేసిందెవరు? మళ్ళీ దాని పునరావృతం చేయగలవాడెవడు? భూమ్యాకాశాల నుంచి మీకు ఉపాధిని, ఆహారం వనరులను సమకూర్చేవాడెవడు? ఏమిటి, అల్లాహతో పాటు ఈ కార్యనిర్వహణలో ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు మీ ప్రమాణం ఏదన్నా తీసుకురండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. వ్యాఖ్యానం 88. అంటే ప్రళయ దినాన ఆయన మీకు మలిసారి జీవితాన్ని ప్రసాదిస్తాడు. వ్యాఖ్యానం 89. ఆకాశం నుంచి వర్షం కురిపించి నేలలో నిక్షిప్తమై ఉన్న ఖజానాలను, నవధాన్యాలను, పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసేవాడు అల్లాయే. ఆయన తాను కోరిన వారిపై కోరినంతగా భూమి ఆకాశాల శుభాల ద్వారాలను తెరుస్తాడు. ఆయత్ నంబర్ 65. قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ. ఆయత్ నంబర్ 65. అల్లాహకు తప్ప ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నవారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు అని
ఓ ప్రవక్త వారికి చెప్పు. వ్యాఖ్యానం 90. ఏ విధంగానైతే అల్లా తన సృష్టి ప్రక్రియలో, పోషకత్వంలో, కరుణానుగ్రహాల్లో సాటి లేనివాడో అదేవిధంగా రహస్య జ్ఞానం విషయంలో కూడా సాటి లేనివాడు. దేవుడు తన ప్రవక్తలకైనా దైవదూతలకైనా సరే ఏ మేరకు జ్ఞాన సంపదను ఇస్తాడో ఆ మేరకే వారికి తెలిసి ఉంటుంది. అంతకు మించిన రహస్య జ్ఞానం వారికి సైతం తెలిసి ఉండదు. ఆలిముల్ గైబు, రహస్య విషయాల జ్ఞాని అల్లాహ్ మాత్రమే. ప్రతి విషయము గురించి తెలిసిన వానిని, అతి గోప్యమైన విషయం గురించి కూడా తెలిసి ఉన్నవానిని మాత్రమే అగోచర జ్ఞాని అంటారు. హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా ఇలా అన్నారు, రేపు ఏమి జరగబోతుందో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలుసునని ఎవడంటాడో అతను అల్లాహకు అతిపెద్ద అబద్ధాన్ని అంటగట్టాడు. ఎందుకంటే అల్లాహ్ స్వయంగా ఈ విధంగా అంటున్నాడు, భూమి ఆకాశాలలో అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహకే ఉంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 4855, సహీ ముస్లిం హదీస్ నంబర్ 287, తిర్మిజీ హదీస్ నంబర్ 3068. హజరత్ ఖతాదా రజియల్లాహు తఆలా అన్హు ఇలా అంటున్నారు, నక్షత్రాలు 3 లక్ష్యాల కోసం నిర్మించబడ్డాయి. 1 ఆకాశానికి శోభాయమానంగా, 2 మార్గదర్శక సాధనాలుగా, 3 శైతాన్లను తరిమికొట్టేవిగా. అయితే దైవాదేశాల గురించి తెలియని స్వార్థపరులు కొందరు ఈ నక్షత్రాల ద్వారా అగోచర జ్ఞానాన్ని ఆర్జించే జోస్యం చెప్పే పనిని మొదలెట్టారు. ఉదాహరణకు, ఫలానా నక్షత్ర సమయాన వివాహం జరిగితే ఫలానా నష్టం జరుగుతుందని, ఫలానా ముహూర్తాన ప్రయాణానికి బయలుదేరితే కీడు జరుగుతుందని, ఫలానా సమయంలో పుడితే అశుభ సూచకమని ఏదేదో చెబుతుంటారు. అవన్నీ ఉత్తుత్తి మాటలే. వారు చెప్పేవి తరచూ అబద్ధాలుగా కూడా తేలుతుంటాయి. భూమి ఆకాశాలలో అల్లాహకు తప్ప వేరెవరికీ అగోచర జ్ఞానం లేదని అల్లాహ్ స్వయంగా చెబుతుండగా, చిలకల ద్వారా, నక్షత్రాల ద్వారా, పాచికల ద్వారా ఈ జ్ఞానం ఎలా ఆర్జించబడుతుంది? ఇబ్నే కసీర్ ఆయత్ నంబర్ 66. بل ادارك علمهم في الآخرة بل هم في شك منها بل هم منها عمون. ఆయత్ నంబర్ 66. అసలు పరలోకానికి సంబంధించి వారి జ్ఞానం స్తంభించిపోయింది. పైగా దాని గురించి వారు సంశయంలో పడి ఉన్నారు. కాదు, దాని పట్ల వారు అంధులైపోయారు. వ్యాఖ్యానం 91. అంటే పరలోకం ఎప్పుడు సంభవిస్తుంది అన్న విషయం ఎవరికీ తెలియదు. హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రళయం సంభవించే విషయమై మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగితే, దీని గురించి చెప్పేవానికి అడిగేవానికన్నా ఎక్కువేమీ తెలియదు అని అన్నారు. లేక దీనికి మరో అర్థం ఇది, వారి జ్ఞానం అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే ప్రళయం గురించి చేయబడిన వాగ్దానాలను వారు తమ కళ్ళారా చూసుకున్నారు. అందువల్ల పరలోకం గురించిన జ్ఞానం ఇప్పుడు వారికి ఏ విధంగానూ ప్రయోజనకారి కాజాలదు. ఎందుకంటే ప్రపంచంలో వారు నిరంతరం దాన్ని ధిక్కరిస్తూ ఉండేవారు. వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు కూడా బాగానే వింటాయి, వారి కళ్ళు కూడా బాగానే చూస్తాయి. కానీ ఈనాడు దుర్మార్గులు మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. మరియం 38వ ఆయతు. వ్యాఖ్యానం 92. ప్రాపంచిక వ్యామోహంలో దారుణంగా చిక్కుకుని ఉన్న వీళ్లకు పరలోకం గురించి చెబితే అర్థం కావడం లేదు. పైగా పరలోకం అనేసరికి రకరకాల సందేహాలను లేవనెత్తుతారు. ఇక్కడికొచ్చేసరికి వారి బుద్ధి జ్ఞానాలు స్తంభించిపోతున్నాయి, వారి మనోనేత్రం మూసుకుపోతుంది. ఆయత్ నంబర్ 67, 68. وقال الذين كفروا أإذا كنا ترابا وآباؤنا أإنا لمخرجون. ఆయత్ నంబర్ 67. అవిశ్వాసులు ఇలా అన్నారు, ఏమిటి, మేమును మా తాత ముత్తాతలను మట్టిగా మారిపోయిన తరువాత కూడా మమ్మల్ని మళ్ళీ బయటికి తీయడం జరుగుతుందా? لقد وعدنا هذا نحن وآباؤنا من قبل إن هذا إلا أساطير الأولين. ఆయత్ నంబర్ 68. చాలా కాలంగా
మాకు మా తాత ముత్తాతలకు కూడా ఇలాంటి వాగ్దానాలే చేయబడుతూ వచ్చాయి. ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు. వ్యాఖ్యానం 93. ఇందులో వాస్తవం ఏమీ లేదు. ఈ కథలను ఒకరి నుంచి ఇంకొకరు విని జనులకు చెబుతూ వస్తున్నారంతే. ఆయట్ నెంబర్ 69, 70. قل سيروا في الأرض فانظروا كيف كان عاقبة المجرمين. ఆయట్ నెంబర్ 69. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అపరాధులకు పట్టిన గతేమిటో కాస్త భూమిలో సంచరించి చూడండి. వ్యాఖ్యానం 94. అవిశ్వాసుల మాటలకు ఈ వాక్యంలో సమాధానం ఇవ్వబడింది. ఏమిటి? ధిక్కార వైఖరి అవలంబించిన వారికి ఏ గతి పట్టిందో మీరు భూమిలో తిరిగి చూడరా? వినాశాన్ని చవిచూసిన జాతుల గాథలు మీకు గుణపాఠం కావటం లేదా? దైవ ప్రవక్తలు సత్యవంతులని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలవా? గతించిన జాతుల గురించి మా ప్రవక్తలు చెప్పేది నిజమైనట్లే పరలోకం గురించి, మరణానంతర జీవితం గురించి చెప్పేది కూడా నిజమే. ولا تحزن عليهم ولا تكن في ضيق مما يمكرون. ఆయత్ నంబర్ 70. నువ్వు వాళ్ళ గురించి దుఃఖించకు, వాళ్ళు పన్నే కుట్రలకు కూడా నీకు మనస్తాపం కలుగకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.